ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేయ నమః. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళకి విశేషంగా ఈ జూలై నెల 2026 ఏ విధంగా ఉంటుందంటారు? ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ధనస్సు రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం వీళ్ళకి రాశినాథుడైనటువంటి గురువు అష్టమ స్థానంలో ఉన్నాడండి. వీళ్ళకి అష్టమ స్థానం అనేటువంటిది ధనయోగాన్ని ఇచ్చే స్థానం, రెండవ భావాన్ని చూస్తుంది. కాబట్టి అక్కడ గురువు, శుక్రుడు, బుధుడు 5వ తేదీ వరకు కలిసి ఉంటారు. దాని తర్వాత బుధుడు తన స్వక్షేత్రమైన వెనక్కి వక్రించుకుంటూ వెళ్ళిపోతాడు. శుక్రుడేమో 9లోకి వచ్చేస్తాడు. పూర్వజన్మ కర్మకారకుడు వీళ్ళకి. 3లో రాహు, 4లో శని. మిగతా గ్రహాలు కనుక చూసుకుంటే పరాక్రమ స్థానాధిపతి అంటే పరాక్రమ కారకుడు 6లో ఉండడము, భాగ్యంలో శుక్రకేతులు 5వ తేదీ నుంచి కలిసి ఉంటున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ లగ్నాధిపతి ఎప్పుడైతే అష్టమంలో ఉన్నాడో రీసెర్చెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో వీళ్ళకి చాలా బాగుంటుంది చెప్పాలంటే. అదేవిధంగా కొంచెం వీళ్ళు ఈ ధనాధిపతి ఎప్పుడైతే 4వ భావంలో ఉన్నాడు, వీళ్ళకి అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది. కాబట్టి ఏదైనా భూమి మీద కానీ, గృహం మీద కానీ, లేకపోతే ఏదైనా కోర్స్ నేర్చుకుందామని ధనం కట్టే విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి. 4వ భావాధిపతి అంటే 4వ భావంలో ఉండే గ్రహం 2, 3 అధిపతి రాహు సంబంధం వచ్చింది. కాబట్టి తెలియకుండానే కబ్జా ల్యాండ్స్ తీసుకోవడము, కొంచెం తల్లిగారి ఆరోగ్య విషయం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వీళ్ళకి ఏంటంటే రాహు 3లో ఉన్నందుకు కొంచెం ధైర్యంగా, సాహసంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే 9వ స్థానంలో కేతు ఉన్నందుకు కొంచెం వీళ్ళు దూర ప్రాంతాలకు లాంగ్ జర్నీ చేసేటప్పుడు 5వ తేదీ నుంచి ఏంటంటే శుక్రకేతువులు కలుస్తున్నారు. కాబట్టి పర్టికులర్గా ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, తండ్రి గారి విషయంలోని పెద్ద మొత్తంలో మనీ ఏదైనా డ్రా చేసుకొని తీసుకెళ్లేటువంటి విషయంలో, ఎందుకంటే శుక్రుడు కేతు కనెక్టివిటీ 9వ స్థానంలో కదండి, ఇది లాంగ్ జర్నీస్ని చూపిస్తుంది, తండ్రి గారిని చూపిస్తుంది, పెద్ద మొత్తంలో మనీని చూపిస్తుంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన విషయాలను కూడా చూపిస్తుంది. ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ శుక్రకేతువులు కలిసి ఉన్నందుకు కొంచెం అమ్మవారి ఆలయాలకు కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది వీరికి చెప్పాలంటే. అమ్మవారి ఆలయకు వెళ్ళము, మరియు అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలత ఉంది చెప్పాలంటే. మరియు ఈ మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఈ కాంబినేషన్ అంటే ఈ బుధుడు ఎప్పుడైతే 7వ స్థానంలో ఉంటున్నాడో ఈ కాంబినేషన్ అనేటువంటిది అనుకూలిస్తుంది. అంటే మార్కెటింగ్ సంబంధించినటువంటి టీచింగు, బ్యాంకింగు ఈ సెక్టార్స్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి ఈ నెల చెప్పాలంటే. అదేవిధంగా కొంచెం అంటే వివాహ సంబంధించినటువంటి విషయంలో గవర్నమెంట్ వ్యక్తులు, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు, లేకపోతే తండ్రి తరపు బంధువర్గంలో వారిని ఇష్టపడి కొంత ఘర్షణ ఏర్పడి తర్వాత వివాహం అవ్వడం అనేటువంటిది చాలా బలంగా చూపిస్తుంది. పిహెచ్డీస్ చేసేటువంటి వారికి, రీసెర్చెస్ చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే ఈ శుక్రుడు ఎప్పుడైతే కేతుతో కలిశాడో అప్పుల విషయంలో ఎవరికైనా అప్పిస్తున్నాం, అది కూడా స్త్రీమూర్తికి లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వారికి, లేదా తండ్రి తరపు బంధువర్గం వారికి, తండ్రి తరపు సిబ్లింగ్స్కి, తండ్రి ఎక్కడైతే జాబ్ చేస్తాడో ఆ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళ పరిచయస్తులకి ఎవరికైనా వీళ్ళు అప్పులు ఇచ్చేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. కొద్దిగా ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. అయితే వీరికి అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ, ఆ శని 4లో ఉన్నప్పటికీ గురువు యొక్క దృష్టి వల్ల అర్ధాష్టమ శని ప్రభావం కొంచెం తగ్గుతుంది. దీనివల్ల ఏంటంటే గతంలో ఇప్పుడు ఏదో ప్రాపర్టీ అనుకున్నాము, కుదరలేదు, కానీ ఇప్పుడు కొంచెం కుదిరే ఛాన్సెస్. ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం, చాలామంది అంటుంటారు ఏమంటే మేము వాహనం తీసుకుందామంటే కుదరట్లేదు, లేదా ఒక గృహం కట్టుకుందామంటే కుదరట్లేదు అంటుంటారు కదా. అవి ఇప్పుడు కొంచెం సఫలీకృతం అయ్యేటువంటి సమయం నడుస్తుంది అని చెప్పుకోవచ్చు మనం. గురుగారు, స్త్రీల విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా వీళ్ళేదన్నా? వీళ్ళు అసలు ధనుర్లగ్నం వాళ్ళకి ఉండేదే స్త్రీ శాపం అండి. స్త్రీ శాపంతో పుడతారు. అందుకే చూడండి, నీ ధనుర్లగ్న 90% ఆఫ్ కేసెస్, 95% ఆఫ్ కేసెస్ ధనుర్లగ్న. మీరు కావాలంటే ఒక 5,000 జాతకాలు తీసుకుంటే అందులో 4,900 జాతకాలకి 5,000లో నేను చెప్తుంది 4,900 జాతకాలకి శుక్ర మహాదశ వచ్చినా, శుక్రరాశుల్లో ఉండే గ్రహదశలు వచ్చినా ఫస్ట్ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది వివాహమే. 100% మీరు చూడొచ్చు కావాలంటే. ఫస్ట్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే వివాహం.
నా రీసెర్చ్ నేను 20 ఏళ్ల క్రితం రీసెర్చ్లో ఉన్నప్పుడు ఆస్ట్రాలజీలో అసలు ఆస్ట్రాలజీ పనిచేస్తుందని నమ్మిందే ధనుర్లగ్నానికి శుక్రవాసులు వచ్చినప్పుడు విడిపోవడం చూసి నేను నమ్మాను. అప్పటి వరకు నాకు రూట్ దొరకలే. ఇదేంటి ఎందుకు ఇలా అవుతుందంటే వెరీ క్లియర్లీ శుక్ర ఇస్ ది కారక ఆఫ్ పూర్వజన్మ కర్మకారక. శుక్రుడు వివాహానికి కారకుడు, శుక్రుడు వివాహ జీవితానికి కారకుడు. ఆయన మొత్తం మార్చేస్తాడు సినిమాని మొత్తం. గురుగారు, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఈ మధ్యకాలం మనం చూస్తున్నాము, చాలా ఎక్కువైపోతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావచ్చు, ఏవో ఫ్యామిలీ పరంగా చాలా డిస్టర్బెన్సెస్తో అవునండి. మరి దీనికి సంబంధించి మంచి పరిహారం ఏదన్నా తెలియజేయండి. ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో అసలు మెయిన్గా ఎందుకు కలవట్లేదు అంటే, ఒకటి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయండి. ఎవరికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు లైఫ్ మీద. పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగులు నైట్ వరకు. సండే వచ్చిందంటే ఇంకా ఒక్కరోజు ఏదో కొంచెం అలా అలా మళ్ళీ ఫ్రెండ్స్లో సాటిస్ఫాక్షన్ లేని జీవితాలు అయిపోయాయి. మెయిన్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఇవన్నీ ఎక్స్పెక్టేషన్ ఏమో పెరిగిపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. అందుకని దాంట్లో ఇమ్మడలేకపోతున్నాడు మనిషి. అదొక ఎత్తు అయితే, వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో 7వ స్థానం 12వ స్థానం పాడైతే కూడా ఫ్యామిలీలో గొడవలు వస్తూ ఉంటాయి. దీనికి ఏమిటి అంటే, ఒకటి వీళ్ళకి 7వ భావము 12వ భావంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క మహాదశలు అంతర్దశలు పాపగ్రహాలతో ఉంటే వాడికి దానాలు ఇవ్వాలి ఒకటి. రెండవది, వాస్తులో కూడా ఇంట్లో నైరుతి మూల ఉంటుంది చూసారా, నైరుతి మూల పొరపాటును కూడా చెట్లు పెంచకూడదు. అది భూమిని చీల్చుతూ ఉంటుంది చెట్లు, మొక్కలు పెట్టడం పెంచు, అది కూడా చాలా మటుకు ప్రమాదం. ఆగ్నేయంలో ఉండదు చెట్లు, అసలు చేయకూడదు. నైరుతి మూల పొరపాటును కూడా అద్దం పెట్టకూడదు. ఇవన్నీ కూడా కొంచెం ఇద్దరి మధ్యన విచ్ఛిన్నానికి దారితీస్తుంది. కత్తెరలు పెట్టడం, అదే చాలా పెద్ద డేంజర్. కత్తెర పెడితే కనుక కట్ అయిపోతుంది ఇద్దరు రిలేషన్ అనేటువంటి. అలా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ నైరుతి మూల క్రీమ్ కలర్ ఉండేలా చూసుకుని, మాస్టర్ బెడ్రూమ్లో వీలైనంత చీకటిగా ఉండేలా చూసుకొని, లలితా సహస్రనామాలలో ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః అనే మంత్రం చేసుకోవాలి. ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. అయితే ఈ నామాన్ని రోజుకి 48 నిమిషాలు చేయాలి. చేస్తే కనుక ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఇద్దరికి వివాహం చేసేటప్పుడు కూడా ఈ 12వ భావం ఎలా ఉందో చూడాలి. ఇద్దరికి 12వ భావం పాడై 2 వివాహాలకు సంబంధించిన యోగాలు ఉంటే ఇద్దరికి చేయడం వల్ల తొందరగా విడిపోతారు. అలా కాకుండా ఒకరికి బాగుంది ఒకరికి బాగాలేదు, అప్పుడు ఏమవుతుందంటే ఏదో చిన్న గొడవలు వస్తుంటే పోతుంది. ఇలాంటప్పుడు ఒక్కొక్కసారి సందర్భంలో అమ్మాయి ఏదైనా పుట్టింటికి వెళ్ళింది, లేకపోతే ఈ అబ్బాయికి ఏదైనా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళి, అప్పుడు ఆ దోషం నల్లిఫై అయిపోతుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ వెతుకున్నాడు, దొరక బెంగళూరులో వెతుక్కున్నాడు, దొరికింది, అప్పుడు ఆ దోషం పోతుంది. కొన్నిసార్లు వాంటెడ్లీ జాబ్ పరంగా ఏదైనా దూరంగా వెళ్ళడం వల్ల కూడా వీళ్ళ జాతకాల్లో ఉండేటువంటి దోషం పూర్తిగా పోతుంది. ఓవరాల్గా జూలై నెల వీళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.